హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మస్తున్నా. ఇంకా ఆరాధ్య వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఎక్కడికెళ్తున్నారు? చెప్తాను ఎక్కడికెళ్తున్నారో. వీళ్ళైతే షాపింగ్‌కెళ్తున్నారనమాట. ఏం షాపింగ్‌కెళ్తున్నారు అంటే, గాజులు తీసుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకు అనంటే, అమ్మమ్మ, మనవరాళ్ళు గాజులేసుకుంటున్నారంట కదండీ! మా తెలంగాణలో అయితే ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటదండి. ఆడబిడ్డలు, మరదళ్ళకి గాజులేసుకోవడము, వాళ్ళు వీళ్ళకి చీరలు పెట్టుడు, అమ్మమ్మ మనవరాళ్ళకి గాజులు పెట్టడం, లేకపోతే ఏమన్నా లడ్డూలు చేసి పెట్టుడు. ఇప్పుడైతే ఇంకోటేంటంటే మనవరాళ్ళకైతేనేమో గాజులంట, మనవడికైతేనేమో లడ్డూలు చేసి పెట్టుడు, లేకపోతే ధోతి, ఇంకా ఏదేదో వింత వింతల ఆచారాలైతే భలేగా ఉంటాయండి. ఇన్ని పెడుతున్నారు కానీ కూతురికి తల్లి తులం గోల్డ్ పెట్టుడో గట్లాంటి ఆచారాలు వస్తే భలే ఉండేది కదా! నేను నేను అట్లనే మా అమ్మతో అంటే, మా అమ్మ అయితే మస్తు నవ్వుతుందనమాట. ఇంక మా డాడీకి నాకు చిన్నప్పటి యుద్ధమే జరుగుతుందనమాట. అంటే ఫన్నీగా అనమాట. ఆ బిడ్డకి ఎంత పెట్టినా కూడా పెట్టలేదనే అంటారు బిడ్డ. అనేసి అని అంటారు. నిజమే కదండీ! ఆడబిడ్డకి ఎంత పెట్టినా తక్కువే, ఏం పెట్టినావు అంటాం. నేనైతే మా డాడీని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాను. ఇంకా చూస్తున్నారు కదా! మొత్తానికైతే షాపింగ్‌కి పోయి వాళ్ళకి నచ్చిన గాజులు అయితే పట్టుకొని వచ్చిర్రు. ఇంక పిల్లలకి నచ్చినయి అమ్మ తీసుకుంటా అని పిల్లలనైతే తీసుకొని పోయిందనమాట. ఇక వాళ్ళకి నచ్చినవి తీసుకొని వచ్చిండు. ముద్దుగా కూర్చోబెట్టి ఇద్దరిని కుంకుమ బొట్టు పెట్టేసి, ఇంకా వాళ్ళ చేతిలో 2 జాకెట్ ముక్కలైతే పెట్టి, గాజులైతే పెట్టి, చూడండి ఎంత ముద్దుగా కూర్చొని ముద్దు గుమ్మలు వాళ్ళ అమ్మమ్మతో ఇంకా ఫోటో అయితే ఇంక నేను వీడియో తీస్తున్నా అనేసి ముద్దుగా కూర్చొని చూస్తున్నారనమాట. సో మీ అమ్మమ్మ మీకు ఎంతమందికి గాజులు పెట్టిందండి? తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కండిషన్స్ అప్లై అవుతాయి అనుకుంటా. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న